వీరభద్ర విజయంలో 4వ స్కందములో 7వ పద్యాన్ని మీకోసం. అమరేంద్ర పావక యమదానవాధీశా వరుణాది నిఖిల దిగ్విల్లభులను మార్తాండ మృగధర మంగళ బుధ గురు మందాది గ్రహరాజ మండలంబో కౌశిక గౌతమ కన్వ మార్కండేయ అత్రి వశిష్టాదులైన మునులు క్రతుకమలోద్భవ కశ్యపాంగీరస పులహ పులస్యాది జలజ భౌలు అచ్యుతాది దేవతానాయకులు యక్ష సాధ్య సిద్ధ వసుభుజంగ రుద్రగణములాదిగాగా కల్లు వారందరు దక్షు మఖము చూడదగిలి సనిరీ. అంటే దక్షుడు పిలవగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు మొదలగు అష్టదిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శని మొదలైన నవగ్రహములు, విశ్వామిత్ర, గౌతమ, కన్వ, మార్కండేయ, అత్రి, వశిష్ఠుడు మొదలైన మునులు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, కశ్యపుడు, అంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు మున్నగు నవబ్రహ్మలు, అచ్యుతుడు మొదలైన దేవతా నాయకులు, యక్షులు అంటే కుబేరాదులు, సాధ్యులు, సిద్ధులు, విశ్వవసాదులు, వసువులు, అష్టవసువులు, సర్పములు, నాగదేవతలు, రుద్రగణములు మొదలైన వారందరూ దక్షుని ముఖము చూసి వెళ్ళారు.